హాయ్ ఫ్రెండ్స్, ఇందులో సీటెట్ పేపర్ 2 కోసం డిస్కస్ చేద్దాం. సీటెట్ పేపర్ 2 అప్లై చేస్తున్నప్పుడు మనకి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ లేదా సోషల్ స్టడీస్ అని సోషల్ సైన్స్ అని అడుగుతారు. సో ఫస్ట్ ఏంటంటే బీఎస్సీ గ్రూప్ ఎవరైతే చేశారో అంటే ఎంపీసీ కానీ ఎంపీసీఎస్ కానీ బీజెడ్సీ కానీ ఈ గ్రూప్స్ బయాలజీ మీద కానీ మ్యాథమెటిక్స్ మీద కానీ ఫిజిక్స్ ఈ సబ్జెక్ట్స్ ఉన్నవాళ్ళు నార్మల్గా అందరికీ పేపర్ 2లో కామన్గా ఉండేవి ఏంటో చెప్తాను. సిడిపి కామన్గా ఉంటుంది అండ్ సిడిపితో పాటు లాంగ్వేజ్ 1 అండ్ లాంగ్వేజ్ 2 అందరికీ కామన్గా ఉంటాయి. అండ్ బీఎస్సీ అంటే సైన్స్ సైడ్ ఉన్నవాళ్ళు సైన్స్ గ్రూప్లో ఉన్నవాళ్ళు ఏంటంటే 30 మార్క్స్ మ్యాథమెటిక్స్ అండ్ 30 మార్క్స్ సైన్స్ వస్తుందండి. ఆ పార్ట్ని చూస్ చేసుకోవాలి. సో ఎవరైనా బీఏ చేసి ఉంటే కనుక అంటే మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ కాంబినేషన్ ఏ ఒక్క కాంబినేషన్ లేకపోయినా కూడా బీఏ సైడ్ వాళ్ళందరూ సోషల్ స్టడీస్ని చూస్ చేసుకోవాలి. సోషల్ స్టడీస్ నుంచి 60 మార్క్స్ వస్తాయి. కానీ మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి 30 మార్క్స్ మ్యాథ్స్ 30 మార్క్స్ సైన్స్. మీరు ఒకవేళ బీఎస్సీలో లేదు మేడం, నేను ఎంపీసీఎస్ చేయలేదు, ఎంపీసీ చేయలేదు, నేను బీజెడ్సీ చేశాను, నాకు మ్యాథ్స్ లేదు. సో మరి ఏం చేయాలి? ఏం చేయడానికి ఏమీ లేదు. ఒకవేళ మీరు బీజెడ్సీ చేసినా సైన్స్ గ్రూప్లో అంటే మ్యాథమెటిక్స్ లేని సబ్జెక్ట్స్ సైన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామన్గా ఏంటంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ కంబైన్డ్గా ఒక పార్ట్గా ఇచ్చారు. సో సైన్స్ గ్రూప్ వాళ్ళు ఏంటంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ని తీసుకోవాలి. అండ్ ఓన్లీ బీఏ చేసిన వాళ్ళు బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్కి సంబంధించి అది ఇంగ్లీష్ స్పెషలైజేషన్ కావచ్చు, తెలుగు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది ఏ గ్రూప్ అయినా సరే అది బీఏలోకి వస్తే కనుక వాళ్ళందరూ సోషల్ స్టడీస్ని చూస్ చేసుకోవాలి. అది 60 మార్క్స్కి ఉంటుందన్నమాట. ఓకే, సో మార్క్స్ కోసం డిస్కస్ చేద్దాం. సిడిపి సైకాలజీ 30 మార్క్స్కి వస్తుంది. లాంగ్వేజ్ 1 30 మార్క్స్, ఇందులో 15 మార్క్స్ కాంప్రిహెన్షన్, 15 మార్క్స్ పెడగోచి. అండ్ లాంగ్వేజ్ 2 కూడా 15 మార్క్స్ కాంప్రిహెన్షన్, 15 మార్క్స్ పెడగోచి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సబ్జెక్ట్స్ వారీగా అని చెప్పాను కదా, బీఏ వాళ్ళు సోషల్ స్టడీస్ 60 మార్క్స్ సోషల్ మీద ఉంటుంది. మొత్తం ఇంకా హిస్టరీ, జోగ్రఫీ, పాలిటిక్స్ ఇవన్నీ చూసుకోవాలి. సో ఇందులో 60 మార్క్స్లో 40 మార్క్స్ మనకి కంటెంట్ నుంచి వస్తాయి, 20 మార్క్స్ పెడగోచి నుంచి అయితే వస్తాయి. సోషల్ స్టడీస్ కోసం చెప్పిన 40 మార్క్స్ కంటెంట్, 20 మార్క్స్ పెడగోచి. అండ్ బీఏ గ్రూప్ కాకుండా బీఎస్సీ గ్రూప్లో ఉన్నవాళ్ళు బీజెడ్సీ అవనివ్వండి, ఎంపీసీ వాళ్ళు అవనివ్వండి, ఎంపీసీఎస్ వాళ్ళు అవనివ్వండి, వీళ్ళు ఎవరైనా సరే మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అనే ఒక పార్ట్ ఉంటుంది. 30 మార్క్స్ మ్యాథమెటిక్స్కి 30 మార్క్స్ సైన్స్కి వస్తుంది. ఆ పార్ట్ని చూస్ చేసుకోవాలి. సో మ్యాథమెటిక్స్ 30 మార్క్స్లో 20 మార్క్స్ కంటెంట్ ఉంటుంది, 10 మార్క్స్ మనకి పెడగోచి ఉంటుంది. ఓకే, అండ్ సైన్స్ వచ్చేసి 20 మార్క్స్ కంటెంట్ ఉంటుంది, 10 మార్క్స్ పెడగోచి అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకి పేపర్ 2 అయితే ఉంటుంది. సో ఇందులో దీనికి ఏ టెక్స్ట్ బుక్స్ రిఫర్ చేయాలంటే 6th క్లాస్ నుంచి 8th క్లాస్ టెక్స్ట్ బుక్స్ తరోగా రిఫర్ చేయాలి. అండ్ లాంగ్వేజ్ 1 అండ్ లాంగ్వేజ్ 2కి సేమ్ పేపర్ 1 లాగానే మీరు కంటెంట్ చదవాల్సిన అవసరం లేదు. సేమ్ ఇక్కడ కూడా లాంగ్వేజ్ చూస్ చేసుకోవడం, లాంగ్వేజ్ 1గా మనం తెలుగు చూస్ చేసుకుంటాం. ఒకవేళ స్పెషల్ ఇంగ్లీష్ చేసిన వాళ్ళకి ఇంగ్లీష్ బాగా వచ్చు, బీఏ స్పెషల్ ఇంగ్లీష్ చేసిన వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, ఇంగ్లీష్ లెక్చరర్స్ వీళ్ళందరూ, వీళ్ళకి ఇంగ్లీష్ మీద గ్రిప్ బాగుంటే కనుక మీరు లాంగ్వేజ్ 1గా ఇంగ్లీష్ తీసుకోండి, లాంగ్వేజ్ 2గా తెలుగు తీసుకోండి. లాంగ్వేజ్ 1 తెలుగు తీసుకుంటే పద్యం అయితే వస్తుంది, లాంగ్వేజ్ 2గా తెలుగు తీసుకుంటే అందులో పద్యం రాదు, ఓన్లీ ప్యాసేజ్ అండ్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఇదండి, లాంగ్వేజ్ 1 అండ్ 2కి కంటెంట్ అయితే చదవాల్సిన అవసరం లేదు. 15 మార్క్స్ కాంప్రిహెన్షన్, ప్యాసేజ్లు, పద్యాలు, ప్రోస్, పోయం ఇవి వస్తాయి. 15 మార్క్స్ పెడగోచి మీద అయితే క్వశ్చన్స్ ఉంటాయి. సో ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ మీకు పీడిఎఫ్స్ ఏమన్నా కావాలంటే యూ కెన్ జాయిన్ మై టెలిగ్రామ్ గ్రూప్. ద లింక్ ఐ హ్యావ్ గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద కామెంట్ బాక్స్. So that's all for today. Thank you.